నమస్తే వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు కర్రీ అడుగుతున్నారు, రైస్ రెసిపీ అడుగుతున్నారు, చూద్దాం. ఓకేనండి. ఓకే, సో సుష్మా గారు మెయిల్ చేశారు రాజు గారు మల్కాజ్గిరి నుంచి. ఓకే, బీట్రూట్ తో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో బీట్రూట్ తో జనరల్ గా ఫ్రై ఐటమ్స్ అవి చేసుకుంటూ ఉంటారు. సో ఎక్కువ ఫ్రై చేస్తారంటే చాలా మందికి అసలు బీట్రూట్ అంటే ఎక్కువగా నచ్చదు. ఎస్ అండి. చేసినా ఊరికే ఏదో అలా ఉడికించేసి పోపు పెడుతూ ఉంటారు. సో కొంచెం డిఫరెంట్ గా కారపు బూందీ యాడ్ చేసేసి ఇగురు తయారు చేసుకుందాం అండి. సో బాగా వస్తుందండి. కారపు బూందీ కూడా కొంచెం అంటే శనగపిండితో చేస్తాం కదా, సో ఆ టేస్ట్ కూడా యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి బీట్రూట్ బూందీ ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ బూందీ ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బీట్రూట్ 1 కప్పు, కారం బూందీ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో కొద్దిగా ఆయిల్. ఓకే, సో ముందుగా ఏంటంటే మనం బీట్రూట్ కొంచెం ఉడికించేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. లేకుంటే కొంచెం ఒక్కోసారి కొంచెం ఒగరు ఉంటుంది, దాంట్లో కొంచెం తీపి కూడా కొంచెం ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం ఉడికించేసుకుంటే సో ఆ రెండు కూడా కొంచెం తగ్గుతాయి మనకు. సో మోస్ట్లీ మన బీట్రూట్ కర్రీస్ అన్ని కూడా అంటే డైరెక్ట్ గా కాకుండా ఉడికించే చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో బెస్ట్ అలా అయితే అన్ని ఈవెన్ గా కుక్ అయిపోతాయి కూడా. ఉట్టిగా వేయించాలంటే చాలా టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. ప్లస్ ఆ కలర్ అనేది కూడా కొంచెం మళ్ళీ ఫుల్ రెడ్డిష్ గా వస్తుంది. సో ఆ కలర్ చూస్తే చాలా మంది దాన్ని ఇష్టపడరు అసలు. ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, సో ఇది కొంచెం పోపు వేగుతుండగానే సన్నగా తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి అండి, కొద్దిగా కరివేపాకు. సో దీంట్లోనే సో కొంచెం అంటే స్వీట్నింగ్ ఉంటుంది కదా, కారం ఎర్రకారం కాకుండా కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ లాంటిది వేసుకుంటే ఆ ఘాటు అనేది కొంచెం దీనికి బాగా సెట్ అవుతుంది. ఓకే ఓకే. సో ఎలాగో అంటే చాలా మంది కారపొడి కొంచెం కలర్ కోసం కూడా వాడుతూ ఉంటారు. సో దీనికి మనకి ఎలాగో ఇది అక్కర్లేదు, కలర్ ఉంది కాబట్టి. సో ఇది కొంచెం 2 రకాలుగా మనకు పనిచేస్తుంది. అండ్ చక్కగా కొన్ని రకాల ఇట్లా ఫ్రైస్ కి అలాంటి వాటికి పచ్చిమిర్చి పేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో బంగాళదుంప ఇట్లాంటి అరటికాయ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి, చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: నేరేడు పండు ఆరోగ్యానికి చాలా మంచిది. నేరేడు పండు తినడం వలన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, అలాగే రక్తం వృద్ధి చెందుతుంది కూడా. కాబట్టి నేరేడు పండు రసం ప్రతిరోజు రాత్రిపూట తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే అండి, సో బాగా ఇది కూడా వేగిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు, అలాగే సరిపడా ఉప్పు. ఓకే, సో మనం జనరల్ గా కొన్ని రకాల దుంపల కూరలకు చేసుకున్నట్టుగానే దీనికి కూడా అలా ఆ పోపు పెట్టేసుకుంటే బాగుంటుంది. అండ్ పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాం. కొద్దిగా పసుపు అండి. చక్కగా కొన్ని రకాల ఫ్రైస్ కి మనం చేసుకున్నట్టు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇలాంటివన్నీ కూడా కలిపేసి వీటికి వేసేసుకున్నా కూడా మనకి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా బాగుంది. ఇక్కడ మనం సపరేట్ గా అల్లం ముక్కలు వేసుకున్నాం కదా, అది కూడా మంచి ఘాటు స్మెల్ బాగా వస్తుంది. సో యాక్చువల్గా ఏమైనా పౌడర్స్ కానీ ఇట్లాంటివన్నీ వాడి చేసుకున్న బీట్రూట్ కి కూడా టేస్టీగా ఉంటుంది. కాకపోతే జనరల్ గా ఏంటంటే బీట్రూట్ అనగానే ఓన్లీ ప్లెయిన్ ఫ్రై చేసేసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. సో అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసుకుంటూ ఉంటే కూడా మీరు కొత్త డిష్లు టేస్ట్ చేసిన ఆ ఫీల్ అనేది కూడా మీకు చాలా బాగుంటుంది. ఓకే, సో అయిపోవచ్చిందండి ఆల్మోస్ట్. ఓకే, సో దీంట్లో జీలకర్ర పొడి,
సో బీట్రూట్ కాంబినేషన్ అది బాగుంటుంది జీలకర్ర పొడి. యా సో కారా బూందీ అండి. ఓకే ఓకే సో వీలైతే ఇది ఇంట్లో తయారు చేసుకోవచ్చు కారా బూందీ. సో ఇది వరకు కూడా చూపించాం. సో అందరికీ చాలా తెలిసిందే అది. సో లేదంటే మనం మామూలుగా స్వీట్ షాప్లో నుంచి తెచ్చుకొని మీరు వాడుకున్నా బాగానే ఉంటుంది. యాక్చువల్గా అలా పల్లీలతో అలాంటివి యాడ్ చేసేసుకున్నా బాగానే ఉంటాయి, మధ్య మధ్యలో అవి కూడా తగులుతూ. సో పప్పులు ప్లస్ బూందీ అండ్ బీట్రూట్ సాఫ్ట్గా, సో కొంచెం వెరైటీ కాంబినేషన్ అంతే. సో ఇది బూందీ మనకు కొంచెం దీంట్లో వేసిన తర్వాత క్రంచిగా రావాలనుకుంటే ఏంటంటే ఎండింగ్లో యాడ్ చేసి మనం వెంటనే సర్వ్ చేసుకోవాలి. అలా అయితే మనకు కొంచెం మధ్య మధ్యలో క్రంచిగా తగ్గుతుంది. సో లేదంటే మనం ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు అలా పెట్టేసిన ఆ బీట్రూట్ లో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అది కొంచెం మెత్తబడుతుంది, బట్ టేస్ట్ అనేది మీకు అలాగే ఉంటుంది. అవును. సో మామూలుగా కర్రీస్ లో కంటే కూడా ఇందులో అంత మెత్తబడకపోయినా కొంచెం టేస్ట్ అనేది కొద్దిగా తెలుస్తూనే ఉంటుంది. ఎస్. సో కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం బీట్రూట్ కర్రీ అనగానే ఓన్లీ రెడ్ కనబడుతుంటుంది మనకి. ఇక్కడ బూందీ యాడ్ చేయడం మూలన ఏంటంటే కొంచెం కలర్ఫుల్ గా ఉంది అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా, బాగుంది, చూడడానికి బాగుంది. సో బట్ ఏదేమైనా చక్కగా ఇలాంటి బీట్రూట్ క్యారెట్ ఇలాంటివన్నీ కూడా మనకి మంచిది కాబట్టి అన్ని కూరలతో పాటు అప్పుడప్పుడు ఇవి కూడా వన్స్ ఇన్ వైల్ చేసుకుంటే మనకి బాగుంటుంది వెరైటీగా. సో కొద్దిగా కొత్తిమీర. సో బీట్రూట్ బూందీ ఇగురు రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి బీట్రూట్ బూందీ ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ బూందీ ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాస్త వేగాక ముందుగా ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. చివరగా జీలకర్ర పొడి, కారం బూందీ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీట్రూట్ బూందీ ఇగురు రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది, డిఫరెంట్ గా ఉంది టేస్ట్. చక్కగా బూందీ అంటే కొంచెం మెత్తబడింది కానీ కొద్దిగా ఇది ఉంది, క్రంచీనెస్ ఉంది. అండ్ మనం యాడ్ చేసుకున్న ఈ మిగతా మసాలా పౌడర్స్ అన్ని కూడా మంచి టేస్ట్ ఇచ్చాయి. పప్పులు కూడా మధ్యలో పోపు దినుసులు వేసిన పప్పులు కూడా మధ్య మధ్యలో తగ్గుతూ క్రంచీగా బాగుంది రాజు గారు. సో అంటే మనం జనరల్ గా యాడ్ చేసుకునే ఈ ఫ్రైకే చక్కగా ఇలా బూందీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. సో నైస్ ఐడియా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా బాగుంది ఈ కాంబినేషన్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. జిడ్డు చర్మం ఉన్నవారు గోరువెచ్చని నీటిలో ఎండిన నిమ్మ తొక్కలు అలాగే కొద్దిగా ఎండిన వేపాకులు కూడా వేసుకుని స్నానం చేస్తూ ఉన్నట్లయితే జిడ్డు కారడం తగ్గిపోతుంది. ఈరోజు వంటలు పిండి వంటల్లో బీట్రూట్ ఇంకా బూందీ కాంబినేషన్ లో టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈరోజు మనం స్వీట్ చూడబోతున్నామండి, పాకం గారెలు. మరి వీటి తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, మరి ఇప్పుడు పాకం గారెలు. సో ఈ పాకం గారెలు అనేవి అంటే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి బాగా తెలిసిన రెసిపీ, కాకపోతే చాలా మందికి అంటే ఆ ప్రాసెస్ అది తెలీదు. అంటే చేసుకోవడం చూసిన తర్వాత ఓహో ఇంతేనా అనుకుంటే సింపులే అనుకుంటారు. సో మంచి టేస్టీగా, అంటే ఇప్పుడు మనం వడలు అంటే మనం హాట్ గానే తీసుకుంటాం కదా, సో ఇలా స్వీట్ గా కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి పాకం గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాకం గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, తురిమిన జీడిపప్పు కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను మినపగుళ్ళు సో కనీసం 1 గంట పాటు నానబెట్టేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసి సో ఇలా కొంచెం గట్టిగా అంటే మనకి గారెల పిండిలా రెడీ చేసేసుకోవాలండి. సో ఇది నేను రెడీ చేసి పెట్టేశాను. ఓకే, సో ఇక్కడ గారెలు వేసుకోవడానికి ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో అలాగే ఇటువైపున మనం పాకం కూడా పెట్టేసుకున్నాం. సో బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడి. సో దీనికి మనకి తీగ పాకం అయితే సరిపోతుంది కదా, జస్ట్ కొంచెం లేత పాకం అంటే అది లోపల వరకు మనకు పీల్చుకోవాలి కదా. అవును. సో
సో మామూలుగా అంటే బాదుషాలు కానీ గులాబ్ జామున్ కొంచెం థిక్గా ఉంటుంది, వాటికంటే కొంచెం పల్చగా ఉండాలి. కొంచెం పల్చగా ఉంటే మనకు బాగా వస్తుంది. సో మనకు కాస్త ఈ బెల్లం కరిగిపోయి కొంచెం ఆ థిక్నెస్ రాకముందే మనము తీసేసుకుంటే బెటర్ ఏమో కదా. ఎస్ అండి. ఓకే. సో ఎంత ఎక్కువగా అది అంటే కొంచెం మరుగుతూ ఉంటే థిక్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనం కొంచెం ఆ స్టేజ్ లో ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. ఎలాగో వేడిగా ఉంటుంది కదా, సో ఆ వేడి దాంట్లో యాడ్ చేస్తే మనకు అది బాగా పాకం పీల్ చేస్తుంది. సో తినేటప్పుడు మనకు బాగుంటుంది, ఆ స్వీట్నింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో గారెలు కూడా చక్కగా అలా తీగాని ఇందులో వేసేసుకుంటే ఏంటంటే ఆ వేడి మీద పీల్ చేసుకుంటాయి కాబట్టి మనకి స్వీట్ సరిపోదేమో అన్న భయం అక్కర్లేదు. సో కాకపోతే బెల్లం ఎంత తీపి కావాలనుకునే దాన్ని బట్టి మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కరగాలి, కొంచెం ఆయిల్ కూడా కొంచెం హీట్ కావాలండి. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఈ రెండు రెడీ అవుతుంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. జలుబుతో బాధపడే వాళ్ళు పెరుగులో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా బెల్లం కలుపుకొని తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన జలుబు నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో పాకం కూడా ఆల్మోస్ట్ అంటే నాకు కావాల్సిన టెక్స్చర్ లోకి వచ్చింది కదా, ఇంకొంచెం అవ్వాలేమో కొంచెం అండి. సో ఆయిల్ కూడా వేడి అయిపోయింది. సో చాలా సింపుల్ ఇవి పాకం గారెలు. అంటే తెలిసిన వాళ్ళకి సింపుల్ అనిపిస్తాయి, తెలియని వాళ్ళకి ఇది కూడా ఒక కొత్త వెరైటీ. ఏంటంటే ఎప్పుడైనా మనం చక్కగా గారెలు చేసుకున్నప్పుడు వేడివేడిగా చాలా తినేస్తాము, కొంచెం కొన్ని గారెలు కొన్ని మిగిలిపోతాయి కదా. అట్లాంటప్పుడైనా చక్కగా వేడివేడి పాకం చేసుకుని ఆ పాకంలో వేసేసుకుంటే చక్కగా పొద్దున్నే హాట్ తినొచ్చు, సాయంత్రం స్వీట్ తినొచ్చు. బాగుంది కదా ఐడియా. అండ్ మనం చక్కగా ఒకసారి గారెలు చేసుకుంటే 3 వెరైటీస్ రెడీ చేసేసుకోవచ్చు. ఒక స్వీట్ పాకం గారెలు చేసుకోవచ్చు, ప్లెయిన్ గారెలు చేసుకోవచ్చు, పెరుగు ఆవలు చేసేసుకోవచ్చు. సో మనకు నచ్చినట్టుగా. సో కొంచెం స్వీట్ కాబట్టి కొద్దిగా గారెలు మరీ పెద్ద సైజ్ కాకుండా కొంచెం మీడియం సైజులో లేదా చిన్నగా ఉన్నా కూడా మనకి బాగుంటాయి. ఎందుకంటే హాట్ అయితే చక్కగా ఏదో పచ్చడి అది అద్దుకొని బాగానే తినేస్తాం, కొంచెం స్వీట్ అనేసరికి ఎక్కువ తినలేం కాబట్టి చిన్న సైజ్ అయితే మనకు ఇంకా నచ్చింది అనుకోండి ఇంకోటి ఎక్స్ట్రా తినొచ్చు. సో ఇవేంటంటే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి కొద్దిసేపు మనం అలా పక్కన పెట్టేస్తే అది కొంచెం ఫర్మెంట్ అవుతుందండి. సో అప్పుడు మనకు ఆ పైన టెక్స్చర్ కొంచెం క్రంచీగా వస్తుంది. సో అలా కూడా చేసుకోవచ్చు మనం. సో అవి ఉట్టి గారెలు చేసుకుంటే బాగుంటాయి, అంటే ఇందులో వేస్తే ఎలాగో ఆ క్రంచీనెస్ మెత్తబడిపోతుంది. సో ప్లెయిన్ గారెలు చేసుకునేటప్పుడు కొద్దిగా కరకరలాడుతూ కావాలంటే అట్లా రాజుగారు చెప్పినట్టు కాసేపు పిండి పక్కన ఉంచితే బాగుంటుంది. ఎస్. సో దీంట్లో నేను ఇవి అంటే ఇక్కడ గారెలు ప్లెయిన్ గా వేసాను. సో ఇంకొంచెం మనం దీంట్లో కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా మిరియాలు మరీ ఫైన్ గా కాకుండా కొంచెం ముందుగానే కొంచెం బరకగా సో అలా చేసి వేసుకున్నా, ఎందుకంటే బెల్లం పాకానికి తర్వాత ఆ మిరియాలకు కాంబినేషన్ బాగుంటుంది. పానకం చేసుకుంటూ ఉంటాం మనము. సో దీంట్లో మనం పిండిలో కొంచెం ఆ పిండి పొడి కలిపేసుకొని గారెలా వేసేసుకుని దాంట్లో వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో రెండో ఆప్షన్ ఏంటంటే కొంచెం మనం సోంపు కూడా కచ్చాపచ్చగా దంచేసుకొని పిండిలో వేసుకున్న సోంపు కూడా మనం కొంచెం స్వీట్లలో బాగా వేసుకుంటాం కదా, బొబ్బట్లలో వాటిలలో. సో ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సో అప్పుడప్పుడు కొంచెం అంటే ఇలా ప్లెయిన్ గా ఒకసారి మిరియాలతో ఒకసారి సోంపుతో ఒకసారి అలా చేసుకుంటే కూడా బాగుంటుంది. సో కొంచెం కలర్ రావాలా, కొద్దిగా వస్తే సరిపోతుంది. సో స్లో ఫైర్ లో చేసాం కదండి, సో లోపల బాగా ఫ్రై అవుతుంది. సో నేను గారెలు చూస్తూ ఉంటాను, మీరు కార్వింగ్ చేసేస్తారా? ఓకే. ఏం నేర్పిస్తున్నారు ఈరోజు? సో బీట్రూట్ తో చేస్తున్నానండి. సో హాఫ్ కట్ చేస్తున్నాను, దీంట్లో మనకు 2 ఫ్లవర్స్ వస్తాయి. ఓకే. 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 సో దీంట్లో మధ్యలో బేస్ తీసుకుంటున్నాను. తీసేయచ్చు. దీంట్లో యాడ్ చేసేద్దామా? ఎస్. ఓకే. సో మధ్యలో రౌండ్ షేప్ ఇచ్చుకున్నాం కండి, దాన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాను. మధ్యలో కొద్దిగా తీసేసి దాని పక్క నుంచి డిజైన్ చేసుకోవాలి. పెటల్స్ చేస్తున్నాను, ఫ్లవర్ చేస్తున్నాను. సో దీనికి పెటల్స్ మార్కింగ్ చేస్తున్నానండి.
తర్వాత ఆ లైన్స్ దగ్గర రెండు వైపుల నుంచి కొంచెం స్లాంట్ గా కట్ చేస్తే మనకు అక్కడ లైన్ అనేది అంటే రెండింటి మధ్యలో సెపరేషన్ అనేది తెలుస్తుంది. ఓకే. బెల్లం చక్కగా ఎంత పోస్తుందో అవి పీల్ చేసుకుంటున్నాం. కొంచెం వేడి మీద ఉంది కదా, వేడి మీద. సో తర్వాత ఎడ్జెస్ కొంచెం మనకు కావాల్సిన షేప్లో. సో ఈ పెటల్స్ మనకు కావాల్సిన షేప్లో మనం ట్రిమ్ చేసుకోవచ్చు అండి. డిఫరెంట్ షేప్లో వస్తుంది. సో నేను కొంచెం రౌండింగ్ ఇస్తున్నాను. ఓకే. సో ఇలా ఫ్లవర్ వస్తుంది. సో బేస్ కట్ చేసుకుంటే మనం ప్లేట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఈ సైజ్ అయితే బాగున్నాయి కదా గారెలు? ఎస్ అండి, ఎందుకంటే చక్కగా స్వీట్ కి సెట్ అయ్యేలాగా ఉన్నాయి. మనం జనరల్ గా బాదుషా సైజ్ ఉంటుంది కదా. ఫ్లవర్ మధ్యలో పెట్టుకుందాం. ఎస్. ఓకే. సో మధ్యలో పెట్టేద్దామా? ఓకే. ఓకే. సో కొంచెం గార్నిష్ కూడా చేసుకుందాం. ఓకే రాజు గారు. సో జీడిపప్పు అండి. సో మన చాయిస్, పిస్తా ఉంటే పిస్తా, బాదం. ఓకే. పాకం గారెలు రెడీ. ఓకే అండి, మరి పాకం గారెలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాకం గారెలు తయారు చేసే విధానం: ముందుగా మినపగుళ్లను 1 గంట సేపు నానబెట్టి దానిలో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న గారెలు వేసి నాననివ్వాలి. వీటిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి జీడిపప్పు తురుము చల్లుకుంటే పాకం గారెలు రెడీ. ఓకే అండి, మరి పాకం గారెలు తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. జ్యూసీగా చక్కగా తీపి అంటే ఎక్కువ అయిపోకుండా సరిగ్గా సరిపోయింది. మీడియంగా ఉంది. బాగుంది. చక్కగా ఇలా ఆ జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకున్నాం కదా. కొంచెం క్రంచీగా స్వీట్ టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి పాకం గారెలు, చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఎప్పుడైనా బాగా వేడి చేసినట్లు అనిపించింది అనుకోండి, వెంటనే పెరుగులో పంచదార కలుపుకుని తీసుకోవాలి. ఇలా చేయడం వలన బాడీలో ఉన్న హీట్ అంతా లాగేసి చలువ చేస్తుంది. ఓకే అండి, మరి వాళ్ళ ఊరించే వంటలు ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి రాజుగారు చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకున్నాక ఇవాళ వెరైటీస్ చూద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? వనమాల. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నల్లకుంట. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? నాగమణి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మెహదీపట్నం. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఇక్కడే పరిచయమా? ఓకే, మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఈ రోజు మీకు ఏమిటి అంటే మీల్ మేకర్తో జనరల్గా మనం ఎక్కువ కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇష్టమైన వాళ్ళకి బాగా ఇష్టం, తినని వాళ్ళు తినరు. అంటే కొంచెం ఆ స్మెల్ వల్ల వాట్ ఎవర్ వాళ్ళ టేస్ట్ వాళ్ళ ఇష్టం కాబట్టి. సో ఈ మీల్ మేకర్ని యూస్ చేసి చక్కగా మీ ఇద్దరు ఏమన్నా కూడా టేస్టీ రెసిపీస్ చేయాలన్నమాట. ఓకేనా? సో మీల్ మేకర్తో ఏం చేయొచ్చో మీరు చక్కగా ఆలోచించేస్తూ ఉండండి. నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే? సో టైమర్ ఆన్ అండ్ మీరు థింక్. సో మీల్ మేకర్తో జనరల్ కంటే కర్రీస్ ఎక్కువ చేస్తుంటాము, బిర్యానీలు చేస్తుంటారు, స్నాక్స్లో కూడా చేస్తుంటారు. అంటే వీటిని కొంచెం చక్కగా అట్లా సన్నగా తరిగేసి ఇంకేం చేయొచ్చు, అంతే స్వీట్స్ బాబు. సో ఆలోచించండి ఏం కాంబినేషన్స్ చేయొచ్చు. సో ఏం చేస్తారు సోయాతో? కొబ్బరి కర్రీ.
సోయా కొబ్బరి కర్రీ. ఓకే, సో అయితే ఫస్ట్ ఆవిడతో వంట చేయించేద్దాం. ఓకే ఓకే, మరి సోయా కొబ్బరి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా కొబ్బరి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము అరకప్పు, తరిగిన మెంతి కూర అరకప్పు, తరిగిన టొమాటోలు 2, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, షాజీరా 1 టీ స్పూన్, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సోయా కొబ్బరి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. వనమాల గారు మొదలు పెడదామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మీ పేరు బాగుందండి, వనమాల. వనమాలి లిరిక్ రైటర్ ఉన్నారు మనకి, తర్వాత మళ్ళీ మీ పేరు వింటున్నాను. ఆయిల్ అయినాక షాజీరా, ఫస్ట్ ఉల్లిపాయలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ మెంతి కూర. ఓకే, కొద్దిగా ఈ మేతి ఫ్లేవర్ వేస్తే బాగుంటుందండి. జనరల్ గా మెంతి మనకు దేంట్లో యాడ్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది కదా. టమాటా ముక్కలు. ఓకే, అండ్ దట్టి లాంటి సోయా లాంటి వాటిల్లోకి మనం ఆ మేతి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ సోయా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇలాంటి కాంబినేషన్స్కి కంపల్సరీ కొంచెం మెంతి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆర్ కసూరి మేతి లాంటిది ఫైనల్గా యాడ్ చేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, నెక్స్ట్ ఇది మీల్ మేకర్స్. సోయా మీల్ మేకర్ నీళ్ళల్లో నానబెట్టేసి పెట్టారా? ఓకే, వేయండి. కారం 2 స్పూన్లు. అంత పడుతుందా? పడుతుంది. అంటే మీరు బాగా తింటారా కారం? స్పైసీయా ఫుల్? ఏం లేదండి. ఏం లేదా? సో ఇంట్లో అందరూ స్పైసీగానే తింటారా అండి? మీరే వంట చేస్తారు కాబట్టి మీరు కారంగా తింటే ఇంక ఇంట్లో అందరు కారంగా తినాల్సిందేగా. పచ్చి కొబ్బరి తురుము. ఓ, ఎండు కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరి వాడుతున్నారు, అందుకనే కారం కొంచెం ఎక్కువ వేసిన. ఓ, దీనివల్ల కొంచెం తగ్గుతుందని. నైస్. సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మనము అదే కారం అదే యాడ్ చేసుకున్నా, కొద్దిగా ఇలా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవటం మూలాన ఏంటంటే మనకి ఈ పచ్చి కొబ్బరిలో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం తగ్గుతుంది, కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో సరిపడా సాల్ట్. సో ఈ మీల్ మేకర్తో అది బాగానే వంటలు ట్రై చేస్తూ ఉంటారండి మీరు? మీ ప్రోగ్రామ్ బాగా చూస్తారండి. మా ప్రోగ్రామ్ బాగా చూస్తారా? ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటారా ఎవ్రీడే? నైస్. సో అయితే వంటలన్నీ బాగా ట్రై చేస్తూ ఉంటారన్నమాట. అన్ని వంటలు వచ్చు నాకు. ఇంట్రెస్ట్ మీకు? బాగా ఇంట్రెస్ట్. నైస్. అది ఇది ధనియాల పొడి. మరి చక్కగా కొత్త సంవత్సరంలో బుక్ కూడా ఓపెన్ చేసి పెట్టేశారా వంటలకి, లేదా గుర్తు పెట్టేసుకుంటారా అన్ని? అలాగే నాకు నోటెడ్ అంతా అట్లా వచ్చేస్తాయి చూడంగానే ఐడియా మొత్తం. సూపర్. సో ఎలా టైం పాస్ చేస్తుంటారు వనమాల గారు ఇంట్లో? పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత టీవీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటారు చక్కగా. సో ఎంతమంది పిల్లలండి మీకు? 2 పాపలు 1 బాబు. పెద్ద పాప బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, మ్యారేజ్ అయింది. రెండో పాప సెకండ్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే, బాబు 6th క్లాస్. ఓ నైస్. పేర్లేంటి? మానస, జయశ్రీ, దినేష్. ఓకే, సో పెద్ద పాపకు పెళ్లి చేసేసారు. వంటలన్నీ నేర్పించేశారా మరి? లేదండి, చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది అమ్మాయికి. మరి ఎందుకు చేశారండి? సో ఇప్పుడు నేర్పిస్తున్నారా? వాళ్ళ అత్తగారు నేర్పిస్తున్నారా? వెరీ గుడ్. సో నెక్స్ట్ ఏం వేద్దాం? కొత్తిమీరతోనే గార్నిష్. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. నేను జనరల్ గా ఎక్కువ మీల్ మేకర్ అనగానే మసాలా కర్రీస్, గ్రేవీ కర్రీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. ఇది బాగుంది, స్నాక్ లాగా కూడా తినొచ్చు. కొంచెం కారం తక్కువ వేసుకోవాలి. కొబ్బరి వేసాను కదండి. అంటే మీకు కొబ్బరి వేస్తే సరిపోయింది అనిపిస్తుంది. చూద్దాం, టేస్ట్ చూసిన తర్వాత ఇది ఎలా ఉందో చెప్తాను నేను. సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టండి. ఓకే, బాగుంది. ఇలా కూడా కొంచెం డ్రై కర్రీ టైప్ లో. నైస్. సో సర్వింగ్ బౌల్ లో చపాతీకి, రోటీకి బాగుంటుంది. సో తీసేస్తారా ఇందులోకి? తీస్తాను. తీసేస్తాను. మంచి రెడ్ కలర్ లో బాగుంది చూడడానికి. సో రెడీ అయిపోయినట్టేనా? ఓకే,
సో మీల్ మేకర్, కొబ్బరి కర్రీ అంతేగా? ఓకే ఓకే అండి, మరి సోయా కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా కొబ్బరి కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన మెంతి కూర, టొమాటో ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన మీల్ మేకర్, కారం, పచ్చి కొబ్బరి తురుము వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి పైనుంచి కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సోయా కొబ్బరి కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. కంటిలో స్ఫోటకపు మచ్చలు ఉన్న వాళ్ళు గోరింటాకు తీసుకుని బాగా నూరి దానిని అరికాళ్లకు పట్టీలాగా వేసుకోవాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేసినట్లయితే స్ఫోటకం మచ్చలు మాయమవుతాయి. సోయాతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నాగమణి గారు రెడీయా? మీరు రెడీ. మీరేం ప్రిపేర్ అయ్యారు? సోయా ఆలు ఫ్రైడ్ రైస్. సోయా ఆలు ఫ్రైడ్ రైస్. ఓకే ఓకే అండి, మరి సోయా ఆలు ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా ఆలు ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగి ఉడికించిన బంగాళదుంప 1, తరిగి ఉడికించిన క్యారెట్ 1, ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, షాజీరా అర టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నాగమణి గారు మొదలు పెడదామా? మొదలు. జనరల్ గా సోయా ఇంకా ఆలు మంచి టేస్టీ కాంబినేషన్. అంటే కర్రీస్ లో మీరు వెరైటీగా ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు. నైస్. ఆయిల్. ఓకే సాజీరా. ఓకే షాజీరా, బిర్యానీ ఆకు, ఓకే యాలకులు, మసాలా దినుసు, మసాలా దినుసులు, దాల్చిన చెక్క. ఫ్రైడ్ రైస్ అన్నారు, బిర్యానీ చేస్తున్నారా? కాదు, ఇవి వీటితోనే ఫ్లేవర్ వస్తుంది. దీనికి ఈ టేస్టేనా? ఈ టేస్ట్. ఓకే యా, అంటే కొంచెం సోయా ఇలాంటి వాటికి ఏంటంటే మనం ఇండియన్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే సో బేసిక్గా మీరు రైస్ ఐటమ్లా చేస్తున్నారు. అంటే ఫ్రైడ్ రైస్, ఇది టోటల్గా ఫ్రైడ్ రైస్ కాన్సెప్ట్ మార్చేశారు మీరు మొత్తం. వెరైటీగా ఉండాలి కదా. వెరైటీగా ఉండాలనే. ఓకే. ఆలు సో ఉడికించేసింది. బాయిల్ ఆలు, క్యారెట్. ఓకే, సో ఇవి కూడా ఉడికించేసింది. బఠానీ, ఓకే, జీడిపప్పు కలిపేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ ఐటమ్ ఇప్పుడు నేను మీకు సోయా ఇచ్చినాక ఐడియా వచ్చిందా, లేకపోతే జనరల్గా ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంతవరకు ట్రై చేశాను. ఇదివరకు ట్రై చేశారు. సో రైస్ ఐటమ్స్ ఇంట్రెస్ట్, ఐ మీన్ ఈజీగా. మా వాళ్ళు ఎక్కువ మసాలాలు ఇవి కన్నా రైస్ ఐటమ్స్ ఎక్కువ లైక్ చేస్తారు. రైస్ ఐటమ్స్ ఎక్కువ లైక్ చేస్తుంటారా? వాళ్ళకి వస్తుందని అలాగా, లేకపోతే మీకు చక్కగా ఇట్లా అన్ని కలిపేసి బాక్స్ లో పెట్టేయడం ఈజీ కదా, కూరలు అవి సపరేట్ గా చేయకుండా? అలా అని కాదు. అలా అని కాదా? మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర రైస్ ఐటమ్స్ ఎక్కువగా లైక్ చేస్తారు. సో ఇది నానబెట్టేసుకున్న మీల్ మేకర్. ఓ, మీ అత్తగారి సైడ్ అంతా రైస్ ఐటమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్. రైస్ ఐటమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్. సో బిర్యానీలు, పలావ్లు, ఫ్రైడ్ రైస్ ఇవే ఎక్కువ లైక్ చేస్తారు. ఓకే ఓకే, నైస్ నైస్. ఇది ఒకసారి మగ్గాక మూత పెడదామా? కొంచెం సాల్ట్. అవి సో మొత్తం రైస్ కి అంతా సరిపడా వేస్తున్నారా? రైస్ కి మళ్ళీ చిన్నది పైన కొంచెం తర్వాత వేస్తారా? కలిపేసి. బాగుంది, కలర్ఫుల్ గా. క్యారెట్ అది యాడ్ చేయడం వల్ల కొంచెం కలర్ యాడ్. ఇలా పిల్లలు చూడగానే లైక్ చేస్తారు. మెయిన్ పిల్లల కోసం, ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా అన్ని అలవాటు అవుతుంటాయి. మా అత్తగారు మా బావగారు ఎక్కువ రైస్ ఐటమ్స్ తింటారు. మసాలాలు అవి బయటకు వెళ్ళేది. మీ జాయింట్ ఫ్యామిలీ అండి? కాదా? ఓకే ఓకే. సో నాగమణి గారు, మీ ప్రాపర్ ఎక్కడ? వైజాగ్ దగ్గర సింహాచలం. సింహాచలం. ఓ నైస్. సో మీ అత్తగారు వాళ్ళందరూ అక్కడ ఉంటారా? మా అత్తగారు మా బావగారు అక్కడ ఉంటారు. ఓకే. సో మీరు హైదరాబాద్? మేము ఆయన జాబ్ పర్పస్ హైదరాబాద్. ఓ, మీ ఆయన ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తుంటారు. ఓకే. పేరేంటి? పేరా రాజు. పిల్లలు ఉన్నారా? ఒక పాప. ఒకతే పాప. చదువుకుంటుందా? లేదు, రీసెంట్ గా మ్యారేజ్ అయింది. రీసెంట్ గా మ్యారేజ్. ఓకే. 7 months పాప. 7 months. పేరు?
శ్రీవల్లి. శ్రీవల్లి. నైస్ నైస్. సో మీరు మీ అత్తగారు బావగారికి ఇష్టం అంటే నేను అందరూ కలిసి ఉంటారేమో, జాయింట్ ఫ్యామిలీ అంటే పండగకి ఎప్పుడు వెళ్ళినా ఎక్కువ రైస్ ఐటమ్స్ ఓకే. రైస్ ఐటమ్స్ ఎక్కువగా లైక్ చేయమంటారు. ఈ మసాలాలు అవి కొంచెం తక్కువ వాళ్ళన్నీ. ఓకే. మా అమ్మ వాళ్ళైతే ఎక్కువ. సో మీ అమ్మగారు ఎక్కడ? మా అమ్మగారు అనకాపల్లి. ఓ అందరూ అక్కడే దగ్గరే, వైజాగ్ సరౌండింగ్. ఓకే. నెక్స్ట్ రైస్. సో ఉడికించేసుకున్న బాస్మతి బియ్యం. కలిపేసి ఈ రైస్ లో కొంచెం సాల్ట్ పైన జస్ట్. సో దీనికి ఇంకా కారం అంతా కూడా పచ్చిమిర్చి ఇంకా మసాలా వేసే పచ్చిమిర్చి మసాలాకి టేస్ట్ వస్తుంది. ఓకే. రైస్ అండ్ కొంచెం నెయ్యి. ఓకే. సో దీంట్లోకి ఏదైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందండి? బాగుంటుంది. ఏం కాంబినేషన్ చేసుకోవచ్చు? పన్నీర్ కర్రీ బాగుంటుంది. పన్నీర్ కర్రీ, స్వీట్ కార్న్, ఆలు కర్రీ, ఆలు అంచుమించి చాలా అన్ని బాగుంటాయి. అన్ని కాంబినేషన్స్ బాగుంటాయి. ఓకే. ఓకే. సో ఎక్కువ స్పైసీగా లేకుండా మీడియం స్పైసీగా ఉంటుంది అన్నమాట ఇది. ఓకే. మా మమ్మీ వాళ్ళు ఎక్కువ స్పైసీ బాగా తింటారు. మరి మీకు తర్వాత ఇప్పుడు మీ అత్తగారి దగ్గర ఏమో స్పైసీగా తినరు. మరి ఇప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అలానే కొంచెం తగ్గించేసారు. మొత్తం తగ్గించకుండా కొంచెం పెంచకుండా కొంచెం మీడియం గా. ఒక్కొక్కసారి మా హస్బెండ్ నేను స్పైసీ ఎక్కువ వేసినా మా హస్బెండ్ కి తినేమంటాను. ఎప్పుడు చప్పగా తింటారేంచి కొంచెం కారంగా తినమని చెప్తాను అనమాట. నైస్ నైస్. సో రెడీ అయిపోయిందా ఇది? ఓకే, రెడీ అయిపోయింది. కట్టేనా? బాగుందండి, కలర్ఫుల్ గా చూడడానికి. మీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను, ఎప్పటి నుంచి రావాలి అనుకుంటాను. వచ్చేసారు చూసారా? అండ్ దీని మీద కొంచెం కొత్తిమీర, ఓకే, జీడిపప్పు, లెమన్, అంటే ఎవరికైనా లెమన్ కావాలి ఎలా ఉల్లిపాయలు పెట్టారు కాబట్టి ఉల్లిపాయలు, లెమన్, క్యారెట్ అండ్ లెమన్. నైస్. ఓకే. ఆలు సోయా ఫ్రైడ్ రైస్ రెడీ. నైస్. ఓకే అండి, సోయా ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా ఆలు ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి షాజీరా, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, నానబెట్టిన మీల్ మేకర్, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత అన్నం, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సోయా ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, మరి సోయాతో 2 వంటలు కూడా రెడీ. ఒక రైస్ ఐటమ్, అలాగే ఒక కర్రీ. ఇప్పుడు టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో అండ్ ఇవాళ విన్నర్ ఎవరో చెప్పేస్తారు రాజ్ గారు. సో రాజ్ గారు, ఆలు కాంబినేషన్ లో ఫ్రైడ్ రైస్, ఓకే, అక్కడేమో కొబ్బరి కాంబినేషన్ లో కర్రీ. ముందు రైస్ చూసేద్దాం. ఓకే. చైనీస్ ఫ్రైడ్ రైస్ కాకుండా ఇండియన్ ఫ్రైడ్ రైస్. బాగుంది, అన్నీ సరిగ్గా సరిపోయాయి. నైస్. కర్రీ ఎంత కొబ్బరి వేసినా కొంచెం కారంగానే ఉంది. నైస్. సో ఒకటేమో బాగా స్పైసీగా, ఒకటేమో లైక్ మీడియం. సో డైరెక్ట్ తినేసినా బాగుంటుంది, తిన్నా బాగానే ఉంది రైస్ ఐటమ్. సో 2 కూడా బాగున్నాయండి, ఇద్దరు కూడా బాగా చేశారు. సో దీంట్లో అంటే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి మీరు కొంచెం క్యారెట్ అలాగే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశారు కదా. ఆ 2 కూడా అంటే చూడడానికి లుక్ బాగుంది, టేస్ట్ బాగా మెయింటైన్ చేశారు మీరు. ఓకే. సో అలాగే దీంట్లో కర్రీ దాంట్లో కూడా కొంచెం కారం తగ్గిస్తే బాగుంటుంది. ఓకే. సో అంటే ఆ కారం మెయిన్గా ఏంటంటే అది ఎక్కువగా జస్ట్ అలా టంగ్ పెట్టుకోగానే కారం అనేది ఎక్కువ తెలుస్తుంది. మెయిన్ టేస్ట్ అనేది కొంచెం
బాగుంటుంది. కాకపోతే మీరు కొబ్బరి అన్నారు కదా, కొబ్బరి ఫ్లేవర్ కూడా అందులో తెలియట్లేదు. కారం కారం ఒక్కటి ఎక్కువ తెలుస్తుంది. అది కొంచెం మెయింటైన్ చేసి కొద్దిగా తగ్గించేస్తే మీకు దాంట్లో వేసిన ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం బయటికి తెలిసేవి. సో అది చిన్నదే, అంటే ఇలా డిష్ బాగుంది రోటీ కానీ లేదా సైడ్ డిషెస్ కి చాలా బాగుంటుంది. సో ఈరోజు ట్రై చేసింది. ఓకే, సో నాగమణి గారు విన్నర్ అన్నమాట. Yes. కంగ్రాచులేషన్. సో నాగమణి గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి సారీ గిఫ్ట్. యూ వెల్కమ్. సో వనమాల గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ. మీరు కూడా ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పచ్చి బఠానీలు ఉడికించిన తరువాత ఆ నీళ్లలో కొద్దిగా చన్నీళ్లు కలపండి. ఇలా చేయడం వలన బఠానీలు సహజ రంగు కోల్పోకుండా ఉంటాయి. ఇవాళ 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన బీట్రూట్ బూందీ ఇగురులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బీట్రూట్ అండ్ బూందీ అంటే శనగపిండి. ఓకే, ఇప్పుడు మనం శనగపిండిని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ నెగిటివ్ పాయింట్. ఒక్కోసారి మనం శనగపిండిని ఒక దోశలాగా వేసుకొని కూడా ఇలాంటి కూరల్లో యాడ్ చేసుకోవచ్చు, పొడిలాగా చేసుకొని. అంటే జస్ట్ స్మాష్ ఇట్ అండ్ యూజ్ ఇట్ అనమాట. సో బీట్రూట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? బీట్రూట్ ఆకులు కానీ, బీట్రూట్ వేర్లు కానీ, బీట్రూట్ కానీ చాలా చక్కటి పోషకాలు ఉంటాయండి. కామన్గా డయాబెటీస్ పేషెంట్స్ అందరికీ కూడా ఒక డౌట్ ఉంటుంది, మేము బీట్రూట్ తీసుకోవచ్చా, బీట్రూట్ మంచిదా అంటే డెఫినెట్లీ బీట్రూట్ ఈజ్ గుడ్. బంగాళదుంపలు కూడా మంచివేనండి, మనం ఎలా వండుకుంటాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. అలాగే బీట్రూట్ ఇలా సింపుల్గా అంటే ఫ్రై చేయకుండా, డీప్ ఫ్రై చేయకుండా, బూందీ డీప్ ఫ్రై కాబట్టి అవి ఆ ఒక్క స్టెప్ అవాయిడ్ చేసి మనం బీట్రూట్ ట్రై చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎనీథింగ్ డార్క్ కలర్డ్ వెజిటబుల్, ప్రత్యేకించి ఒక కలర్ ఉంది, డార్క్ కలర్ ఉంది, అది కూడా అంటే మనం కట్ చేసేటప్పుడే మన వేళ్ళకు కూడా కలర్ అంటుతుంది బీట్రూట్ది. అంత కలర్ ఉన్నప్పుడు ఆ పిగ్మెంట్, ఆ కలర్ క్రియేట్ చేసేది ఒక పిగ్మెంట్ అండి. ఆ పిగ్మెంట్ ఇంకో కలర్ క్రియేట్ చేసే తత్వం ఉంటుంది కదా, అలాగే ఇంకో తత్వం ఉంటుంది ఆ పిగ్మెంట్కి. అదేంటంటే క్యాన్సర్ ఫైటింగ్ కెమికల్స్. మెయిన్ థింగ్ ఇప్పుడు క్యాన్సర్ని ఫైట్ చేయడానికి 2-3 స్టెప్స్ చెప్తున్నారు. అదేంటి? డీప్ బ్రీదింగ్ చేయాలి, ఆక్సిజన్ సరఫరా కరెక్ట్గా ఉండాలి బాడీకి, డైటరీ ప్యాటర్న్స్ ఇలా ఉండాలి. సో ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ యాక్చువల్లీ టు లీడ్ అ హెల్దీ లైఫ్. సో అల్టిమేట్లీ బీట్రూట్ లాంటివి మనం ఫ్రీక్వెంట్గా తీసుకున్నా మంచిది. అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పాకం గారెలు, అంటే మినపప్పుతో గారెలు చేసుకుంటూ బెల్లం పాకంలో వేసుకుంటున్నాం, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ మినపప్పు, బెల్లం ఈ పాకం చేసుకోవడం అంతా కూడా బాగుంది, బట్ మనం ఇది డీప్ ఫ్రై చేస్తున్నాం. ఇంకొక కామన్ అపోహ అందరికీ కూడా, బెల్లం తీసుకోవచ్చు కదా ఫ్రీగా అంటే బెల్లంలో, షుగర్లో రెండిట్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్. అంటే ఇప్పుడు 100 గ్రాముల బెల్లంలో కూడా 400 క్యాలరీలు ఉంటాయి అనుకోండి, షుగర్లో కూడా అంతే ఉంటాయి. బట్ షుగర్లో ఇంకే వేరే పోషక విలువలు ఉండవు, బెల్లంలో ఉంటాయి. అయినప్పటికీ కూడా క్యాలరీస్ ఒకటే కాబట్టి ఎనీథింగ్ క్యాలరీ హై అయ్యేటప్పటికి దాని క్వాంటిటీ మనం తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. సింపుల్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో మళ్ళీ మినపప్పు గారెలను కూడా మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా మన క్యాలరీస్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ అవేర్నెస్ ఉండాలి దట్ వీఆర్ యాడింగ్ క్యాలరీస్. ఊరించే వంటలో చూసిన సోయా ఆలూ ఫ్రైడ్ రైస్, సోయా, బంగాళదుంపలు, పచ్చి బఠానీలు, క్యారెట్స్ అండ్ బాస్మతి రైస్. సోయా మనం ఇందులో ప్రోటీన్ సోర్స్గా పరిగణించవచ్చు. బంగాళదుంపలు, క్యారెట్స్, పచ్చి బఠానీలు వెజిటబుల్స్ కింద. రైస్, ఇప్పుడు రైస్లో కూడా మనకు వెరైటీస్ ఉన్నాయి కదా, అంటే బ్రౌన్ రైస్, దంపుడు బియ్యమే కాకుండా ఇలాంటి రెసిపీస్ ఖచ్చితంగా మనం ఫాక్స్ మిల్లెట్స్తో కానీ, పర్ల్ మిల్లెట్తో కానీ, సజ్జలతో కానీ, బ్రోకెన్ వీట్ అంటే హోల్ వీట్తో కానీ, వీటితో కూడా ట్రై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇలా వెజిటబుల్స్తో, సోయాతో యాడ్ చేసుకుంటే
చిన్న పిల్లలకు కూడా మనం అలవాటు చేయడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మళ్ళీ సేమ్ థింగ్ అండి, కొర్రెల్లో ఉన్న క్యాలరీస్ రైస్లో ఉన్న క్యాలరీస్ ఒకటే, రెండు కూడా 100 గ్రాములు 345 క్యాలరీస్ ఇస్తాయి. కాకపోతే అవి మన బాడీ ఉపయోగించుకునే విధానం, వాటిల్లో ఉన్న మిగిలిన పోషక విలువలు ఇంపార్టెంట్. సోయా ఆలు ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. అలాగే సోయా కొబ్బరి కర్రీ, సోయా కొబ్బరి మెంతి కూర అండ్ టొమాటోస్. ఇప్పుడు ఇది కూడా బ్యాలెన్స్డ్. ఇందాక ఎలా మనం ముందు చూసిన ఐటెంలో కూడా బ్యాలెన్స్ ఉందో, బ్యాలెన్స్ అంటే ఎంత మేరకు ప్రోటీన్ ఉండాలి, ఎంత మేరకు కార్బ్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్లో ఎలా ఉన్నాయో ఇందులో కూడా అలాగే ఉన్నాయి. సోయాలో ప్రోటీన్, కొబ్బరిలో అగైన్ సోయా 250 గ్రామ్స్ వాడుకుంటూ కొబ్బరి 25 గ్రామ్స్ వాడుకుంటే క్యాలరీలు కూడా లిమిట్లో ఉంటాయి. మెంతి కూర కూడా సోయాకి ఈక్వల్ క్వాంటిటీలో వాడుకోవచ్చు. టొమాటోస్ ఒక 100 గ్రామ్స్ వాడుకుంటే ఇందులో వచ్చే క్యాలరీస్ కూడా మినిమలిస్టిక్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దీనిని మనం చపాతీతోనో జొన్న రొట్టెలతోనో తీసుకుంటే ఫినిష్డ్. అసలు జొన్న రొట్టెలు గోధుమ రొట్టెల కంటే కూడా మంచివండి. ఇలాంటి మంచి ఫ్లేవర్ఫుల్ పవర్ ప్యాక్డ్ డిషెస్తో పాటు జొన్న రొట్టెలు తీసుకుంటే హాట్గా 100% మనకు బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా మనకు షుగర్ని, మనం డయాబెటీస్ని దూరంగా ఉంచవచ్చు. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో ఈ సోయా కొబ్బరి కర్రీ, అలాగే సోయా ఆలు ఫ్రైడ్ రైస్, ఇవి రెండు కూడా చాలా చాలా బాగున్నాయండి. పాకం గారెల్లో రెసిపీస్ పరంగా అంటే ఇంగ్రీడియంట్స్ పరంగా అన్నీ కూడా బాగుంటేను క్యాలరీస్ కొంచెం హైగా ఉంది కాబట్టి కాస్త మనం దాని మీద గమనం ఉంచాలి. అలాగే బీట్రూట్ బూందీ ఇగురు కూడా, బూందీ మినహాయించి ప్రతిదీ కూడా ఆ డిష్లో బాగుందండి. సో ఈ 3 రెసిపీస్ మన డైలీ డైట్కి యూజ్ అవుతుంది. అండ్ పాకం గారెలు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఊరించమని సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈరోజు 2 వంటలు కూడా బాగున్నాయి. సో పాకం గారెలు ఏంటంటే కొంతమందికి ఐడియా ఉన్న రెసిపీ, కాకపోతే ఈ బూందీ ఇంకా బీట్రూట్ కాంబినేషన్ లో కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది రాజు. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది మనకు. అవును, ఎందుకంటే బీట్రూట్ కర్రీ అనగానే చాలా మంది ఉట్టి బీట్రూట్ తోనే చేసేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అట్లా బూందీ యాడ్ చేసుకొని చేయడం టేస్ట్ కూడా దీంట్లో యాడ్ అయ్యి కొంచెం బాగుంది. యా, 2 కూడా బాగున్నాయి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ కూడా మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.